మీరు అడిగిన దానికి సమాధానం కన్నా నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేటటువంటిది చెప్తానండి. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసేది అయితే కనుక పరిశుభ్రత అండి. ఇప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, మన ఏ ప్రభుత్వం మారినా కూడా మన కృష్ణానది ఆ కాలవల్లో చెత్త మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుందండి. ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేటటువంటి వాటర్ని అయితే కనుక మనం చూడము. సో అది ఎవరైనా అది ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలకి కావాల్సింది ఏంటంటే కంటికి కనబడేది చేయాలి సార్. వాళ్ళు కంటికి కనబడేది ఇప్పుడు గడప గడపకి పరిపాలన నువ్వు ఏంటంటే కనుక పని కల్పించేటటువంటి ఇది ఉందనుకోండి, జనాలు ఎవరిని ముష్టెత్తుకోవడానికి ఇష్టపడరండి. ఏ ప్రభుత్వం మారినా కూడా ఏంటంటే జనాలకి మీరేమి ముష్టి వేయక్కర్లేదు, కష్టపడి వాళ్ళు సంపాదించుకుంటారు. ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆ ఆరోగ్యానికి ఏంటంటే కనుక కావాల్సినది అగ్రికల్చర్కి సంబంధించి ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎంతవరకు మనం ప్రమోట్ చేస్తున్నాము, అది జరిగేలా చూస్తున్నాము అనేటటువంటిది ఇంపార్టెంట్ అండి. రసాయనాలతోటి ఈరోజు జనాలందరూ కూడా ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రుల కన్నా కూడా ప్రభుత్వ ఆసుపత్రులు పక్కన పెడితే కనుక ప్రైవేట్ హాస్పిటల్స్ ఎన్ని పెరిగిపోయాయండి. ఏంటంటే విపరీతమైన రోగాలు, ఏవేవో రోగాలు వస్తున్నాయి. నువ్వు గడప గడపకి పరిపాలన ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి ప్రతిరోజు 1000 రూపాయలు ఇచ్చినా వాడు తీసుకెళ్ళి ల్యాబులకి హాస్పిటల్స్కే పోస్తున్నాడు. నువ్వు ఆరోగ్యం గురించి జనాలకి పోషకాహారం అనేటటువంటిది మంచి వ్యవసాయాన్ని అందించి తద్వారా ఆరోగ్యాన్ని ఇవ్వగలిగి పరిశుభ్రతను పాటించే ప్రజలకి పని కల్పించామనుకో, దానికి మించిన పరిపాలన ఏమీ ఉండదండి. అవగాహన కల్పించే సంస్థలు కానివ్వండి, ఏదైనా ఈ యొక్క కనీసం మట్టి పరీక్ష చేసి ల్యాబులు ఇక్కడ అన్నీ మూతపడే ఉంటున్నాయి కదా ఎప్పటి నుంచి. అది ఎందుకో సార్, ఒకటి ఎవరు దృష్టిలో పెట్టుకున్నటువంటిది ఏంటంటే కనుక మనం ఆరోగ్యంగా ఉన్నాంలే అని అనుకుంటున్నాం. లేకపోతే మనకేవో పొలాలు ఉన్నాయి, మన దాంట్లో మనకు కావాల్సినట్టుగా కొంత ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటే సరిపోతుందిలే, మన కుటుంబం నలుగురం బాగానే ఉంటాంలే అని కొంతమంది దృష్టి ఉండొచ్చండి. కాకపోతే ఈరోజు ఈ నలుగురే కాదు కదా, నువ్వు వెళ్ళి నీ పిల్లలు రేపొద్దున ఇంకెవరికో పెళ్లి చేస్తావు, వాళ్ళు అదే డిఎన్ఏని క్యారీ చేసుకుంటూ వస్తారు కదా. సో ఆరోగ్యం అనేటటువంటిది నువ్వు 10 మంది బాగుండాలని ఆలోచిస్తే రేపొద్దున నీ కుటుంబం కూడా నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది. నాకు అర్థం కాని విషయం ఎప్పుడు ఏంటంటేనండి, మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటుందండి. తిండి అయినా సంపద అయినా కూడా ప్రాబ్లం ఎక్కడొస్తుందనంటే కనుక సంపద కూడా పెరిగిపోకూడదండి. సంపద కూడా ఒకరి దగ్గర పెరిగిపోయినంత మాత్రాన అది నీకు ఉపయోగపడదు. నీ తరతరాలకే నువ్వు ఊహిస్తున్నావు. నీ తరతరాలకి నువ్వు సంపాదించినా కూడా నువ్వు బతికేది 70 ఏళ్ళు 60 ఏళ్ళు బతుకుతావు. ఈ మధ్యలో కొంతమంది 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి కూడా చచ్చిపోయి అధికారంలో ఉన్నవాడు చేయగలిగేటటువంటి పని ఏదైనా ఉంది అని అంటే కనుక నా వరకు నేను ఆరోగ్యాన్ని ఎంతమందికి పంచి ఇవ్వగలను అన్నది ఆలోచించాలండి. చాలామంది ఏంటంటే కనుక ఎంత సంపాదించేస్తున్నాం, కోట్లు సంపాదించేస్తున్నాం, 10 కోట్లు సంపాదించేస్తున్నాం, 20 కోట్లు సంపాదిస్తున్నాం. అరే 2 ఏళ్లలో నువ్వు చచ్చిపోతే ఈ కోట్లన్నీ ఏమవుతాయి అనేటటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి సార్. ఈరోజు నెక్స్ట్ డే ఉంటావో ఉండవో మనకు తెలియదు. అలాంటప్పుడు దీన్ని అంతటిని సంపాదించి నువ్వు ఎక్కడికి పట్టుకెళ్ళిపోవాలి? సో వీలైనంత వరకు కూడా మంచి గాలిని పీల్చగలుగుతున్నావా, మంచి నీళ్ళని తాగగలుగుతున్నావా, తర్వాత మంచి వ్యవసాయాన్ని అందించగలుగుతున్నావా? నేను ఒక్కడిని చేస్తే సరిపోతుందా అనుకుంటే పదవి నీ ఒక్కడికే ఉంది కదా. పదవి నీ ఒక్కడికే ఉండేటప్పుడు అది నువ్వు చేసి ఇది నేను చేశాను అని జనాల్లోకి వచ్చి నువ్వు చెప్పు. జనాలు కూడా అభివృద్ధిని చూస్తారు కాబట్టి అది నమ్ముతారండి. ప్రోగ్రామ్ పెట్టారు వీళ్ళు, సంవత్సర పరిపాలనలో ఏమైనా ఇబ్బందులు ఉంటే రాసుకుంటామంటున్నారు. 5 వారాల్లో ఏదో ఒక వారం వస్తారు. ఎక్కడ ఉంటారు మీరు సుమారు? ఇక్కడే 3వ లైన్లో. ఏమైనా వచ్చారా గడప గడప ప్రోగ్రామ్? రాలేదండి. వస్తే కనుక ఏమైనా ఇబ్బందులు ఉంటే రాసుకుంటామంటున్నారు. కరెంటు బిల్లులు కానీ ఇవి కానీ ఎలా ఉన్నాయి? స్మార్ట్ మీటర్లు ఏమైనా అవసరం? కరెంటు బిల్లు రేట్లు ఎక్కువ ఉన్నాయండి. ఎంత వస్తుంది? గతంలో ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వస్తుంది? గతంలో 800 వచ్చేది, ఇప్పుడు 1300, 1500, 1800 వస్తుంది కరెంటు బిల్లు. అంటే వాలంటీర్లు తీసేసిన తర్వాత ఈ గ్రామ సచివాలయ పనులు అవుతున్నాయా? మీకు ఏమైనా కాగితం కావాలన్నా, క్యాష్ టు ఇన్కమ్ ఇట్లాంటివి ఏమన్నా? అవి ఏం అవ్వట్లేదు. గతంలో ఏదన్నా ఇల్లు కోల్పోయినప్పుడు ఏమైనా ఇల్లు ఇచ్చారా, లేకపోతే ఈ నష్టపరిహారం వచ్చిందో వరదలప్పుడు? 35,000 పెట్టి ఇల్లు అది కట్టించుకున్నారు, ఇల్లు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమైనా పథకాలు వచ్చినాయా, లేకపోతే మామూలుగా ఉందా? అవి బాగానే జరిగినాయండి. ఇప్పుడు వచ్చినప్పుడు రావట్లేదు, ఏది రావట్లేదు. కొంచెం నిదానంగా టైం పడుతుంది, డబ్బులు లేవంటుంది ఈ ప్రభుత్వం. అప్పట్లో ఏంటంటే కరోనాలో కూడా అమలు చేశారంటున్నారు వాళ్ళు, నిజమేనా? అప్పుడు బాగానే చేశారు, ఇప్పుడే లేట్ అవుతుంది. తల్లికి వందనం అన్న వర్కౌట్ అయిందా కొంచెం? ఆ తల్లికి వందనం బాగానే వేశారు. మరి 15,000 అన్నారు, 13,000 వేశారు.
పక్కకు రా. మరి ఏమంటారు, ఇటు పక్క చూసుకుంటేనేమో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. మరి మగవాళ్ళకి ఏమైనా ఎక్కువ ఛార్జీలు వేస్తారా? మరి ప్రయాణించే వాళ్ళకి భారమే కదా మరి. ఏది ఆడవాళ్ళకి ఏది బస్సు ఫ్రీ లేదుగా, ఇంకా పెట్టలేదుగా మరి. ఏంటి అన్నదాత సుఖీభావ కింద డబ్బులు ఇవ్వాలి రైతులకు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నిరుద్యోగ వృత్తి ఒకటి ఇవ్వాలి, మహిళలకు 1500 నెలకు ఇవ్వాలి, 18,000 సంవత్సరానికి ఆడబిడ్డ నిధి కింద. ఏది ఇంకా ఏది చేయలేదు కదండి. అదేదైనా చేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు కదా లేడీస్. జగన్ హయాంలో అన్ని బాగానే జరిగినాయి, అన్ని బాగానే జరిగినాయి. ఇంటింటికి చెప్పడానికి వాలంటీర్లు ఉండేవాళ్ళు, వాళ్ళు లేరు కదా పాపం. ఇప్పుడు స్టోర్ దగ్గరికి వెళ్ళి బియ్యం తెచ్చుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది. ఫింగర్ ప్రింట్లు పడుతున్నాయా ఈ ఏలు ముద్రలో? ఒక్కోసారి పడుతున్నాయి, ఒకసారి పడట్లా. సర్వర్లు పని చేయట్లేదు అన్నారు, తర్వాత రమ్మన్నారు. ఇంటి దగ్గర అయితే ఎమ్మటే పడిపోయాయి. మరి ఆయనకి అవకాశం ఇస్తారా జగన్ గారికి ఈసారి? మళ్ళీ వస్తే బాగానే ఉంటది. పరిపాలన నిమిత్తం కూడా గడప గడపకి ప్రోగ్రాం పెట్టారు. పెన్షన్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్ డబ్బులు పడకపోయినా, తల్లికి వందనంలో లిస్టులో పేరు లేకపోయినా, మనవరాలకి పిల్లలకి ఎవరికైనా లేకపోయినా మళ్ళీ రాసుకుంటామంటున్నారు. ఎలా ఉంది? బాగుంది ఈ సంవత్సరం? పర్వాలేదు. కరెంట్ ఛార్జీలు ఎలా అనిపిస్తున్నాయి? అయ్యి మాకు కరెంట్ ఛార్జీలు ఎక్కువే ఉన్నాయి. అంటే మేడం మళ్ళీ స్మార్ట్ మీటర్లు అంటున్నారు కొత్తగా. మళ్ళీ పాత మీటర్లు తీసి స్మార్ట్ మీటర్లు పెడితే ఎంతమందికి తెలుస్తుంది? మళ్ళీ అదంతా కొత్త విధానం కాబట్టి మళ్ళీ రీఛార్జ్ అంటే ఫోన్ లాగా చేసుకోవాలంటే అది కూడా అది వాళ్ళకి సంబంధించింది కదా, మనం ఏం చెప్పగలం. అది మేడం మరి ఇటు పక్క చూసుకుంటే రేషన్ మళ్ళీ డిపోల్లో ఇస్తున్నారు కదా, ఇబ్బందిగా ఉందా లేకపోతే డోర్ డెలివరీలే బాగున్నాయి పాత పద్ధతులు? పెద్ద వయసు వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది. అంటే మామూలు వాళ్ళకు కూడా తెచ్చి ఇస్తామంటున్నారు ఇంటికి, ఎవరైనా లెక్కలేని వికలాంగులు ఉన్నా కానీ ఇస్తున్నారు. ఇవ్వట్లే డిపోలకి వెళ్ళాల్సింది. మేడం మరి జగన్ హయాంలో 9 పథకాలు ఉండే, అప్పుడు ఏమైనా వచ్చినాయి? పాత ప్రభుత్వాలు వచ్చినాయి అంటే వచ్చినాయి, అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉంది? అవన్నీ ఇంకేం చెప్తాము. ఏ పాలనలో ఆ పాలన మనం నడవడమే తప్ప అది ఇది అని చెప్పేది ఏం లేదు. ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఎందుకు అనవసరం వేస్ట్. ఏదైనా కానీ లేటు పడుతుంది అంటారు. లేటు పట్టిద్ది, లేటు పట్టిన అనవసరం, ఆ పథకం వేస్ట్. టీడీపీ జనసేన వాళ్ళు గడప గడపకి ప్రోగ్రామ్ పెట్టారు. ఏమైనా సమస్యలు ఉంటే మళ్ళీ రాసుకుంటామంటున్నారు. ఏం సమస్యలు ఉన్నాయి? ఇబ్బందిగా ఉందా? ఏంటంటే నాకు ఇంటికాడ కాలు గుంజుడు, దొడ్డికి పెట్టుడు, ఒంటి మీద మందు కొట్టుడు, ఈ రకంగా రాత్రిపూట దారి గురించి మందు పోసుడు, అన్నం ఎత్తుకపోవటం, కూర ఎత్తుకపోవటం, టేకులు ఎదగరెడ్డి, ఇష్టరెడ్డి, జాపాలరెడ్డి. రేషన్ బియ్యం ఏమో ఇప్పుడు డిపోల్లో ఎత్తున్నారు. గతంలో ఏంటంటే బళ్ళు వచ్చాయి, మళ్ళీ ఇబ్బందిగా ఉందా అక్కడ తెచ్చుకోవడం? ఏమైనా ఇబ్బందిగా ఉంది? నా దగ్గర డబ్బులుంటే గుంజుకోవటం, నా జేబులో పైసలు గుంజుకోవటం, నేను డబ్బులు దాచుకుంటే ఇవ్వకుండా తప్పించుకోకపోవటం. ఆయన మాందాపూర్ వెంకటమ్మ. మరి ఇంకో విషయం ఏంటంటే రేషన్ కార్డులు ఏమైనా కొత్త కావాలంటే అప్లై చేసుకున్నారు, ఏమైనా వచ్చినాయా లేకపోతే ఇబ్బందిగా ఉంది? అది కూడా ఏమన్నా అయితే నేను డబ్బులు అడిగితే మేము చచ్చిపోతాం, నువ్వు రిక్షా బండి తొక్కుకో, చంపేస్తే చచ్చిపోతాం అని ఈ టేకులు ఎదగరెడ్డి, ఇష్టరెడ్డి, జాపాలరెడ్డి, ఈ మాందాపూర్ వెంకటమ్మ. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? అప్పుడు పథకాలు టైంకి అందుకున్నారా? డబ్బుల కొరకు చెప్తే మళ్ళీ ఏమంటే బ్యాంకు నుంచి నేను ఒక 4 లక్షలు 10 లక్షలు వేసిన, నర్సులపేటలో 4 లక్షలు వేసిన, దంతలపల్లి 2 లక్షలు వేసిన, మరిపడ బంగ్లాలో 4 లక్షలు వేసిన, గురాలపురం బాపుతులలో. అయితే నేను తొర్రూరు కాలం ఓపెన్ చేసిన, డబ్బులు అది కార్డు దాయమని ఇచ్చిన, అయ్యను మా అమ్మ చచ్చిపోతుంది, లాలే చచ్చిపోతుంది, నా కాళ్ళు పట్టుకున్నాడు, పేకులు ఎదగరెడ్డి, ఇష్టరెడ్డి, జాపాలరెడ్డి, నేను డబ్బులు తీసుకుంటానంటే నేను వెళ్ళిపోతుంది కుండను అని నా భార్య అంటది.